చేస్తున్నాం. ఈ క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు స్వామి యొక్క ఆదరణ ఎట్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. మన జమ్మికుంట పట్టణంలో గత 25 సంవత్సరాలుగా హిందూ ఉత్సవం ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ హిందుత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామ హనుమాన్ శోభయాత్ర నిర్మించుకోవడం, దీనికి అందరూ ప్రతి దేవాలయాల ప్రముఖులు, గురుస్వాములు, హనుమాన్ స్వాములు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చెప్పడం చాలా అభినందనీయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన జమ్మికుంట పట్టణంలో ఈ నెల 17వ తారీఖు శనివారం రోజున స్థానిక పంచముఖ దేవస్థానం నుండి గాంధీ చౌక్ మీదుగా మూత్ర చౌరస్తా మీదుగా శివాలయం చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఒగ్గుడోళ్ళ కళాకారులు, మహిళా కళాకారులు, భరతనాట్యము, మహిళా బ్యాండ్ తోటి ఊరేంపు శోభయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక ఆ రోజు స్వాములు కూడా అందరికీ సాయంత్రం అల్పార కార్యక్రమం శ్రీ సరస్వతి ఇంగ్లీష్ పాఠశాలలో నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమం స్వాములు, భక్తులు, హిందూ బంధువులు అందరూ పాల్గొని ఒక దేశానికి ఒక సంకేతంగా జమ్మికుంట నిలిచే విధంగా ప్రయత్నించాలని కోరుతున్నాం. సమస్త జమ్మికుంట పురవాసులకు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఆంజనేయుని మాల వేసుకొని 17వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి హిందూ ఏకయాత్రలో పాల్గొనబోతున్నటువంటి ఆంజనేయ భక్తులందరికీ వారి పదపద్నాలకు నమస్కరిస్తూ ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖ హనుమాన్ నుండి అంటే పొద్దున మనకి అక్కడ 6:37కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఇక్కడికి మన మొదటి చౌరస్తా వచ్చేసరికి 7:30, 8 ఆ ప్రాంతాన మరి సాయంత్రము జరగబోతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ ఏకయాత్రలో పాల్గొని మరి మన బలమని అన్న కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి 10 మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జమ్మికుంట జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే 17 నాడు జరుగుతున్న ప్రోగ్రామ్ను మనందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్గా ఇచ్చేటువంటి అవకాశము మరి పెద్దలు మనకు జమ్మికుంట ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరం కలిసి ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్న ఆ ప్రోగ్రామ్ని దాదాపు 2.5-3 అవర్స్ జరగబోతుంది. కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి